హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు అయితే ఒక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆల్రెడీ నా టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి అనేసి. ఈరోజు అయితే నేను ప్రీతి జోడియాక్ మిక్సర్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. దీని గురించి ఫస్ట్గా మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఇది నేను ఇప్పుడు కొనింది కాదు, ఇప్పటికిప్పుడు దీని గురించి రివ్యూ అయితే చెప్పట్లేదు. ఇది నేను ఒక 1 year బ్యాక్ అంటే 2023లో కొన్నాను అనమాట. అప్పుడు కొని ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నాను. ఏంటి అన్బాక్సింగ్ వీడియో పెట్టడానికి 1 సంవత్సరం అయితే టైం తీసుకున్నావా దీని గురించి రివ్యూ ఇవ్వడానికి అని అయితే అనుకుంటున్నారు కదా. లేదండి, అది వాడకుండా అయితే నేను చెప్పకూడదు అని అయితే డిసైడ్ అయ్యాను. కానీ వీడియో అయితే ఆ రోజు తీసి పెట్టాను అనమాట. ఇది ఎందుకు తీశాను అంటే, ఇది మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఆస్ట్రేలియాలో ఉంటాను. 1 year బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాము. మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే అక్కడ నుంచి మిక్సీ క్యారీ చేయాలని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇక్కడ పర్చేస్ చేయాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో దొరికే బ్రాండ్స్ ఇక్కడైతే దొరకవు అనమాట. అందుకని నేను ఇండియా నుంచి క్యారీ చేయాలనేసి నేను అక్కడ కొనుక్కున్నాను. దీని కాస్ట్ ఎంత పడింది అంటే నాకు ఇండియాలో 8,500 పడింది. అప్పుడు ఆఫర్లో ఉండి నాకు 8,500కి వచ్చింది. అది ఆస్ట్రేలియాలో దీని ప్రైస్ వచ్చేసి ఈరోజు 30,000 అయితే ఉందన్నమాట. ఈ ప్రీతి జోడియాక్ ప్రైస్ వచ్చేసి చెప్తున్నా, అమెజాన్లో చెప్తున్నా అనమాట. ఇండియాలో నేను అమెజాన్లోనే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే చపాతీ పిండి కలుపుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఈ జార్ గురించి చెప్తున్నాను. దీంట్లో మనం క్యారెట్ తురుముకోవడానికి కానివ్వండి, ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, ఇంకా చిప్స్ చేసుకోవడానికి, పొటాటోస్ కట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలైతే ఇచ్చారనమాట దీంట్లో. కానీ నేను ఇవన్నీ అయితే ఏం యూజ్ చేయలేదు. నేను రెండిటికి యూజ్ చేశాను, చపాతీ పిండికి అండ్ తర్వాత వచ్చేసి క్యారెట్ కట్ చేసుకోవడానికి. క్యారెట్ కట్ చేసుకోవడము అంటే తాలింపుకైతే బాగుంటుంది కానీ హల్వాకైతే బాగుండదు. ఎందుకు అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేస్తాయి. వాటితో మనం హల్వా చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా ఉండదని అయితే నేను చెప్తానమాట. ఇదైతే మీకు తెలిసిందే కదా, జ్యూసర్ కోసము. ఇదైతే గ్రేప్స్ అలాంటివి సాఫ్ట్గా ఉండే జ్యూస్ చేసుకోవడానికి ఈ జార్ అయితే పనికొస్తుంది. ఒకవేళ మనం ఏదైనా హార్డ్గా ఉండేది జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే కింద పిన్స్ ఉన్నాయి కదా, బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లేడ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే చూస్తున్నారు కదా, ఇది మనం జ్యూస్ చేసుకోవడానికి కమలాకాయ కానివ్వండి, బత్తాయికాయ కానివ్వండి, వాటికి జ్యూస్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. చపాతీ పిండి గురించి చెప్పాలి అంటే బాగొస్తుందా అంటే బాగొస్తుంది. కానీ నన్ను అడిగితే నేను ఏమంటాను అంటే, నేను ఒక 3-4 టైమ్స్ వాడేసరికి నాకైతే విసుకొచ్చేసింది. ఎందుకు చేత్తో కడుక్కుంటే చేత్తో చేసేసుకుంటే పోతుంది అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకు అంటే దాంట్లో వేసి అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ చేసిన తర్వాత అదంతా ఒక ఎత్తు అయితే అది వాష్ చేయడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఇదంతా ప్రాసెస్కి నాకైతే టైం వేస్ట్ అనిపించేసింది. సో నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను, చేత్తోనే చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నన్ను అడిగితే ఇదైతే అందరికీ యూజ్ అవుతుందా అంటే నేనైతే అందరికీ యూజ్ అవుతుంది అని అయితే సజెస్ట్ చేయనండి. ఎందుకు అంటే ఎక్కువ మంది నాలాగా చేత్తో చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్యారెట్ కట్ చేయాలి అన్నా కూడా, ఆనియన్స్ కట్ చేయాలన్నా కూడా ఇవన్నీ మళ్ళీ ఫిక్స్ చేయాలా, సెట్ చేయాలా అన్న ఆలోచన ఒకటి వస్తుంది. సో దానికంటే ముందు మనమే కట్ చేసుకోవచ్చు అని చెప్పేయచ్చు. దీంట్లో మెయిన్ థింగ్ ఇంకొకటి చెప్పాలి అంటే, డిఫెక్ట్ ఏంటి అంటే మెయిన్గా చెప్పాలి అంటే నాకు జరిగింది. నేను ఇక్కడికి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 11 months అవుతుంది అనుకుంటాను. ఇది నేను కొని ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నేను యూజ్ చేయడం మొదలుపెట్టి ఒక 11 months అవుతుంది. ఈ 11 monthsలో నాకు 3 జార్స్కి 3 బ్లేడ్స్ పోయాయి. అర్థమైంది కదా నేను చెప్పింది. బ్లేడ్స్ అయితే ఊరికే పోతున్నాయి అనమాట. నేను రఫ్గా కూడా పెద్దగా యూజ్ చేయను. మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు, నేను చపాతీ పిండి ఆనియన్స్ కట్ చేయడానికి ఎలా ఉంటుంది అని అయితే చెప్పాను కదా. దాన్ని బట్టి మీకు ఒక అంచనా వచ్చేసి ఉండొచ్చు నేను ఎలా యూజ్ చేస్తాను అని. దాన్ని బట్టే నేను చెప్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా రోటి పచ్చళ్ళే ప్రిఫర్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నేను ఆల్రెడీ రోల్ కూడా కొనుక్కున్నాను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత రోటి పచ్చళ్ళ కోసం. అలా యూజ్ చేస్తుంటేనే ఇవి 3 జార్స్కి 3 బ్లేడ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ సెకండ్ జార్ ఇది వచ్చేసి అంటే ఒకటి చిన్న జారు, తర్వాత మిడిల్ది, తర్వాత పెద్దదైతే వస్తుంది కదా. నాకు మిడిల్ వన్కి ఆ చిన్న జార్కి అయితే నాకు పార్ట్స్ అవి పోయాయి అనమాట. బ్లేడ్స్ అయితే పోయాయి. ఎందుకు ఏంటి అనేది నాకు తెలీదు. నేను చిన్న జార్ అయితే మాత్రం ఓన్లీ చట్నీస్కి మాత్రమే యూజ్ చేస్తాను. అదే ఎర్లీ మార్నింగ్ చట్నీస్ ఉంటాయి కదా, అది కూడా రోజు కాదు ఎప్పుడో ఒకసారి చేసేదానికే నాకు పోయాయి అనమాట. ఎందుకు ఇలా జరిగింది అని నాకైతే అర్థం కాలేదు. అందరికీ ఇలాగే ఉంది అని అయితే నేను చెప్పనండి. నాకు ఇలా జరిగింది ఎందుకు అనేది నాకు రీజన్ తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే మనకు గ్యారంటీ కార్డ్స్, వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లగేజ్ ఇండియాకి తీసుకొచ్చి దీన్ని అయితే రిటర్న్ చేయలేను. సో అందుకని ఓకే అని అడ్జస్ట్ అయితే అయిపోతున్నాను అనమాట. నన్ను అడిగితే ఎవరన్నా ఫారెన్ వచ్చేటప్పుడు ఇట్లాంటివి తెచ్చుకోవాలా మిక్సీలు అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక్కడైతే మనకు దొరకవు. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్ ఉంటుంది. ఇండియాలో 8,000కి ఇక్కడ 30,000కి ఎంత డిఫరెన్స్ ఉంది అని మీకు అర్థమైంది కదా. అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్.
మనకి మిక్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ లేకుండా నార్మల్‌గా చిన్న మిక్సీలు ఉంటాయి చూసారు. అప్పట్లో వాడేవాళ్ళం కదా! అప్పట్లో కాదు, ఇప్పట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అదే మిక్సీ ఉందనమాట. అదైతే బానే ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యూస్‌లన్నిటికి మనమైతే ఈ మిక్సీలు వాడమండి. ఖచ్చితంగా ఇక్కడ బ్లెండర్ సెపరేట్‌గా దొరుకుతాయి. అవే చాలా బావుంటాయి క్వాలిటీ పరంగా అయితే. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ చేసి